నేను చూసానులే. జరుగు మమ్మల్ని వెళ్ళలేవు. ఏంటి ఎదురుస్తున్నా? ఎదురుస్తే నీకే ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? మీరు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాస్పిటల్కి వచ్చాం. హాస్పిటల్కి వచ్చాం. ఎవరికి బాగోలేదు? నీకా దీనికా? తగ్గించావా? ఏయ్, ఎవరు నువ్వు? పోలీసురా! సార్ సార్ పోలీసుతో నేను ఆట. సార్ ఏంటి సారు? ఏంట్రా సారు? ముందు అమ్మాయిని బయటకు పిలువు. సార్ సార్ వద్దు సార్. అమ్మాయిని బయటకు పిలువు. సార్ ఏంటి సార్ ఇది? సరే వదిలే, స్టేషన్ కాల్ చేస్తా. సార్ సార్ వద్దు సార్, స్టేషన్కి ఫోన్ చేయొద్దు సార్. అయితే అమ్మాయిని బయటకు పిలువు. సార్ 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 మాట్లాడుకుందాం సార్. దూరంగా ఉండు. ఇక్కడే ఉండు. హలో సార్, హాస్పిటల్ దగ్గరే ఉన్నా సార్. ఇద్దరు దొరికారు. సేమ్ కేసు సార్. అవును సార్. సార్ త్వరగా వెహికల్ పంపించండి. ఏం చేస్తున్నావు? కార్లో ఎవరు నువ్వు? కరెక్ట్ టైంకి వచ్చారు జనార్దన్. ఇప్పుడే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మన వెహికల్ పంపమని చెప్పాను. అట్లాంటి కేసేనా సార్? హాస్పిటల్కి వచ్చారంట. కార్లో ఏదో చేసుకుంటున్నారు. ఇది బాలేగుంది. హాస్పిటల్కి వస్తే లోపల ఉండాలి గాని కార్లో ఏడు చేస్తున్నారు. ఏం చేయట్లేదు సార్. చూశాను, బాగుందిగా. హాస్పిటల్ కింద వచ్చా. ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు సార్. ఎవరు? ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఎక్కడ? వార్డులో సార్. వెళ్ళి కలిసావా? ఎందుకంత ఉడికిపోతున్నా? చలేస్తుందా? సార్ లేదు సార్. దా దా చెప్తాను. దా సార్ సార్ దా. ప్లీజ్ సార్ మీరేం చెప్పండి సార్. హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? నిన్నే అడుగుతున్నా, హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? ఫోన్ చేయి. ఫోన్ చేసి పిలువు. సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. ఏంట్రా కథలు చెప్తున్నావా? పోలీసులు అంటే ఎర్రోళ్ళు అనుకుంటున్నావా? లేదు సార్. ఇది కుదరదు. వీటిని స్టేషన్ తీసుకెళ్లి 4 కుదిరితే అన్ని చెప్తాడు. ఇష్యూని పెద్ద చేయకండి సార్. రేపు మా చెల్లి ఎంగేజ్మెంట్ కూడా ఉంది సార్. ప్లీజ్ సార్. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇక్కడ కార్లో ఫస్ట్ నైట్కి వచ్చేసావా? బాగా దోలుగా ఉన్నట్టుందిరా నీకు. ఏడు చేస్తారు సార్ మరి. కరోనా ఎఫెక్ట్ వల్ల వీటికి బాగా కరువాసిపోయినట్టున్నారు పిల్లలు. నేను ఇంత ముందు ఇక్కడ చూశాను. లేదు సార్, నేను ఇప్పుడు ఇక్కడికి రాలేదు సార్. లేదా? నీ పేరేటి? సిద్ధు సార్. ఏంటి? సిద్ధార్థ సార్. మీ ఇల్లు ఎక్కడ? వైజాగ్. వైజాగ్ లో ఎక్కడ? ఎంవిపి కాలనీ సార్. ఎంబీపీ కాలనీ. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ? ఫాల్తేర్లో హాస్టల్లో ఉంటుంది సార్. ఇది బలిగుందే. అమ్మాయిది బాలితేరు, ఇది ఎంబీపీ కాలనీ. ఆ దూరం నుంచి ఇద్దరు కారులో ఏడ్ చేయడానికి వచ్చారు. ఏం లేదు సార్. ముందు అమ్మాయి చూడండి, తర్వాత. సార్ సార్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా సార్. కాబోయే వైఫ్ సార్. ప్లీజ్ సార్. అయ్యి బాబాయ్, పెళ్లి చేసుకోబోతున్నారా? అవును సార్. అయితే చూడాల్సిందే. సార్ 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 ఇప్పుడు నిజం చెప్తాను సార్. మేము విజయనగరం వెళ్తూ టైడే దారిలో కారు ఇక్కడ ఆపాము సార్. ఇది నిజం సార్, నమ్మండి సార్. ఎలా నమ్మాలరా నిన్ను? ఫస్ట్ ఏం చెప్పా? నీకు బాగోలేదు, ఇక్కడ వచ్చానన్నా. తర్వాత నీ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి బాగలేదన్నా. ఇప్పుడేమో విజయనగరం వెళ్తున్నానని చెప్తున్నావు. వీడు చెప్పావని అబద్ధాలే. అవును సార్. లేదు సార్, ఇది నిజం సార్. సరే, విజయనగరం వెళ్తుంటే ఇక్కడ ఎందుకు కార్ పార్క్ చేశా? బాలేవారు సార్. డ్రైవింగ్ చేస్తూ రొమాన్స్ ఎట్లా చేసుకుంటారు? అదే ఇట్లాంటి పార్కింగ్ ప్లేస్ లో కార్ ఆపుకున్నారు అనుకోండి, కంఫర్ట్ గా చేసుకోవచ్చు కదా. అంతేగా అంతేగా. చాలా జరుగు. అమ్మాయిని బయటికి పిలు. సార్ అమ్మాయి బయటకు వద్దు సార్. ఎవరైనా చూస్తే బాగోదు సార్. ప్లీజ్ సార్. నవ్వుతున్నావేంట్రా? నేనేమైనా జోక్ వేసానా జనార్దన్? సార్ మీ ఫోన్ మోగుతోంది. సార్ కొంచెం చెప్పండి సార్. ఆ కాల్ ఎక్కడి నుంచో తెలుసా? పెట్రోలింగ్ పోలీసులు. అను, నువ్వేం కంగారు పడుకో. నువ్వు కారులోనే ఉండు, నేను మాట్లాడొస్తా. ఓకే. సార్ అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సార్. ప్రమాణం చేసి చెప్తున్నా, ఏ తప్పు చేయలేదు సార్. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుందిలే. కార్లో ఎందుకు అక్కుతుపట్టం? పెళ్ళి ఎంతవరకు ఆగలేకపోతున్నారా?
కేసు ఫైల్ అయితే ఎంత ప్రాబ్లం తెలుసా? మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఆ అమ్మాయిని చూసైనా వదిలేండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటా సార్. ఏంటిది? సర్లే ఓ ఓ సార్ థ్యాంక్ యూ సార్. ఆ సార్కి చెప్పాలి కదా సార్. నేను చూసుకుంటాలే. ఓ థ్యాంక్ యూ సార్. మన వెళ్ళిపోమన్నారు. ఏయ్, బండి ఆపు, బండి ఆపు. దించు దించు. సార్ 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 నన్ను దించు. సార్ చెప్పారు సార్ చెప్పారు సార్ సార్ ప్లీజ్ వదలు 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 వదలు. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ చెప్పారు సార్. ఏ సారు? సార్ నేను చెప్పలేదు. అదేంటి సార్ మీరే కదా సార్ చెప్పింది. పోలీసులతోనే గేమ్సా? ఇప్పుడు తప్పించుకున్నా రేపు నీ ఇంటికి వచ్చి నీ చెల్లెలు ఎంగేజ్మెంట్ జరుగుతుండగానే నేను అరెస్ట్ చేస్తారా? పోలేడు సార్, వదిలేసేయండి. ఏంటి వదిలేసేది? జరగ. సార్ 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 నేను చూసినప్పుడు అది వాడు ఒళ్ళో కూర్చొని ఉంది. ఏంటి గుంటడు అంత పని చేసేసాడా? మరి నా సూదిలో దారం తప్పు కదా సార్ ఎందుకు సార్ అలా చెప్తున్నారు? మా వాడిని ఫుల్ని చేసి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నావా? చాలా తేడా రా నువ్వు. ఆ? సార్ నేను అలా చేయలేదు సార్. అలా చేయలేదా? అలా చేయలేదా? చేయలేదు సార్. అలా చేయలేదు. మరి ఎలా చేసా? అలా చేయకపోతే ఎలా చేసా? చెప్పు. సార్ నేనేం చేయలేదు సార్. మమ్మల్ని వెళ్ళివ్వండి సార్. ఏంటి సార్ ఇది? చూడు, నిజం చెప్తే పంపిస్తా. ఆ? అమ్మాయిని కౌగిలించుకున్నావా? ఆ? ఆ? చేసావో లేదో చెప్పు. నిజం చెప్పపోతే సార్ వదిలిపెట్టరు. వాటేసుకున్నావా? వాటేసుకుంటే ఒప్పుకో, వదిలేస్తా. ఆ? చెప్పానా? వాటేసుకున్నాక ముద్దు పెట్టావా? అట్లాంటి ఏమనుంటే ఒప్పేసుకో. ఏదో మాట నువ్వును. సార్ ఇట్లాంటి విషయాల్లో చాలా చెట్టు. సార్ వద్దు సార్, మమ్మల్ని వదిలేండి సార్. వాటేసుకున్నాక ఏం చేసావు? ముద్దు పెట్టానని ఒప్పుకో, వదిలేస్తా. ముద్దు పెట్టావుగా? ఆ? ఆ? ఎక్కడ పెట్టావు? ఆ? ఎక్కడ పెట్టావు ముద్దు? ఎక్కడ పెట్టావు? ఆ? చిన్న ముద్దుకి ఇంత అర్ధాంతం చేసి ఎత్తనారేంటి అనుకుంటున్నావా? మేమింతే. సార్ మమ్మల్ని వెళ్ళివ్వండి సార్. నువ్వు వెళ్ళవరా? అలాంటి వాడు ఎలా ముద్దు పెట్టావు? జనార్దన్, నాతోరా. ఏం చేస్తున్నావు జనార్దన్? నేను ఇష్యూని పెద్దది చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నేనేటి చేశాను? మన పార్టీకి టైం అవుతుందని. వీళ్ళు కట్టి పార్టీలా ఉన్నారు. టైంకి దొరికారు, ఎలా వదిలేస్తాం? మరి ఇంకెందుకంటే నాంచడం, మన మామూలు అడిగేయచ్చుగా. సార్ జనాలు చూస్తున్నారు సార్, మమ్మల్ని వెళ్ళివ్వండి సార్. చూడు నువ్వు, హ, మీరు చేసిన పనికి మీ బట్టలు విప్పి పబ్లిక్ గా రోడ్ మీద ఊరేగించాలి. ఒక్కటి పీక్ బండి వస్తుంది. జనార్దన్, ఫోన్ చేసి కనుక్కో. కనుక్కుంటా. ఏం చేస్తుంటావు నువ్వు? ఎస్ఎల్జీ ఇన్ఫోటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. హ? అంత పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తా నువ్వు ఈ పాడు పని కోసం ఇంత దూరం వచ్చావా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అంత ఇబ్బంది అవుతా తెలుసా మీకు? సార్ ఇష్యూని పెద్ద చేయకండి సార్, మీకేం కావాలన్నా ఇస్తా. ఏ, ఇది కుదరదు. ఇటు ఫ్యామిలీని జనాల్ని మొత్తం పిలిచి ఇక్కడే పెళ్లి చేసేద్దాం. ఇటు స్టేషన్ తీసుకెళ్తే డబ్బులు పాడేసి జంప్ అయిపోతాడు. అమ్మాయిని చూసావుగా, తోర్సాని. సార్ ఈ ఒక్కసారి వదిలేండి సార్, మీకు ఎంత కావాలన్నా ఇస్తా. ఎంత ఉంది నీ దగ్గర? 10,000. 10,000? అవును సార్. కామెడీ చేస్తున్నావా? ఈ అమ్మాయిని వాడుకున్నట్టే నన్ను వాడుకోవాలనుకుంటున్నావా? నా దగ్గర ఇప్పుడు ఇంతే క్యాష్ ఉంది సార్, ఇంకా కావాలంటే ఏటీఎంలో డ్రా చేసి ఇస్తా. ఎక్కడుంది ఏటీఎం? ఏదో ఒక ఏటీఎం నుంచి తీసేస్తాడులేండి. మీరు లోపల కూర్చోండి. నువ్వు ఇస్తాను పదవయ్యా బాబు, పద. సార్ సార్ వెనకాల వద్దు సార్, వద్దు సార్. ఏంట్రా బ్యాక్ సీట్ లో కూర్చుంటే తప్పేంటి? అమ్మాయి పక్కన వద్దు సార్. వెళ్ళు, బండితి సార్ బండితి బో. ఇదిగో మా సార్ని గర్ల్ ఫ్రెండ్ ఏం చేయలే గానీ నువ్వు కార్ స్టార్ట్ చేయి. ఎక్కవయ్యా బాబా, ఎక్క. కానీ బండితి తీరా.
బండితే